హలో నమస్తే, నేను మీ మైపాల్. వెల్కమ్ టు మహి మీడియా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి మన అందరూ తెలిసిందే. జూబ్లీహిల్స్ సంబంధించి కూడా ఒక పక్క 11వ తారీఖుకి ప్రచారం ఉందో, ప్రచారం ముగియనుంది. అయితే ఈ 11వ తారీఖుకి సంబంధించి కూడా అంటే ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం గురించి కూడా ఇంతకుముందు ఒక సంస్థ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడం జరిగింది, ఒక సర్వే సంస్థ. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు ఓటా అనే ఒక సంస్థ కూడా ఆ ఊట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనే ఒక సంస్థ కూడా బీఆర్ఎస్ కి పట్టం కట్టేలా కనబడుతుంది. ఆ సంస్థ కూడా ఏం చేసింది, అసలు ఆ సంస్థ ఎలా చేసింది అనేది కూడా ఈ రోజు మనకు అనుకునే ట్రై అయితే మనం చేద్దాము. యాక్చువల్ గా వాళ్ళు చేసినట్టు సంస్థ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇక్కడ మూడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అని బైపోల్ మూడ్ అని చెప్పి యాజ్ ఆన్ 4th నవంబర్ అంటే నిన్నటి వరకు చేసినటువంటి సంస్థ ఏదైతే సర్వే ఉందో ఆ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు మనం చూడబోతున్నాం. ముఖ్యంగా వీళ్ళు చేసిన సర్వే ప్రకారం వీళ్ళు తీసుకున్న శాంపుల్స్ అనేది అంటే శాంపుల్స్ మొత్తం కూడా ఒక 1050 అంటే 1050 వరకు కూడా వాళ్ళు శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఆ శాంపుల్ మనం క్లియర్ గా చూడొచ్చు. అయితే ఆ శాంపుల్ విధానం కూడా ఎలా తీసుకున్నారు అంటే సర్వే మెథడ్ అంటే గ్రౌండ్ లో వెళ్ళి గ్రౌండ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అక్కడ పబ్లిక్ టాక్ తీసుకొని ఆ పబ్లిక్ టాక్ ద్వారా ఈ సర్వే అనేది నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దీంట్లో మనం చూడొచ్చు పురుషులు అదేవిధంగా మహిళలు. అంటే పురుషులేమో 61% మంది, అదే విధంగా మహిళలు 39% మంది ఈ సర్వేలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ సర్వే కూడా ఓన్లీ సర్వే కాలం అక్టోబర్ 30 తారీఖు నుండి నవంబర్ 4 తారీఖు అంటే కేవలం 5 రోజులు మాత్రమే ఈ సర్వే అనేది నిర్వహించబడింది. అయితే ఈ సర్వే ఎలా చేశారు, అసలు సర్వేలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారని కూడా ఒక వివరంగా మనకు మీ ముందు నేను తీసుకురాబోతున్నాను. వివరంగా అసలు ఏం జరిగింది, ఆ సర్వేలో ఏం చేశారు, ఆ సర్వేలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా ఇందులో క్లియర్ గా ఉంటుంది. అలా చూడొచ్చు. మనం వివరాలుగా వెళ్తే వయసు వారిగా ఏజ్ వైజ్ అంటే 18 నుండి 29 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 28%గా ఈ సర్వే సంస్థ చెప్పడం జరిగింది. అదే విధంగా 30 నుండి 46% వరకు ఉన్నారు. అదే విధంగా 50 నుండి 59% వరకు 19%గా వాళ్ళు అంటే 50 నుండి 59 ఏజ్ వాళ్ళు 19%గా, అదే విధంగా 60+ అంటే 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు దాదాపు 7%గా వీళ్ళు ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కమ్యూనిటీ వైజ్ గా చూసుకోవచ్చు. కమ్యూనిటీ వైజ్ గా ఎవరెవరు ఇందులో పార్టిసిపేట్ చేశారంటే హిందువులు 64% మంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముస్లింలు 31% మంది, అదేవిధంగా క్రిస్టియన్లు 4% మంది, ఇతరులు 0.3% మంది కూడా ఈ సర్వేలో వాళ్ళ సంబంధించి వాళ్ళకు నచ్చింది తోచింది చెప్పడం జరిగింది. కానీ అదంతా కూడా ఒక పబ్లిక్ టాక్ గా ఓ పబ్లిక్ ని మాత్రమే మనం తీసుకోవచ్చు, ఒక ఓటర్లు చెప్పినటువంటి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేసే పని ఆధారంగా మనం చేసిన విధానాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఉద్యోగులు 31% మంది, అదేవిధంగా వ్యాపారులు 35% మంది, కార్మికులు 9% మంది, గృహిణులు అంటే హోమ్ మేకర్స్ ఒక దాదాపు 15% మంది, నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మనం క్లియర్ గా చూడొచ్చు. నిరుద్యోగులు 4% మంది, అదేవిధంగా పెన్షన్దారులు 6% మంది అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఈ ఓటు అంటే ఈ ఓటా చేసినట్టు సర్వేలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారని మనం చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ముందుగా ఒక క్వశ్చన్ మాత్రం ఇక్కడ ఒక రేజ్ అవుతుంది. ఆ క్వశ్చన్ వచ్చేసి ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి అంటూ ఒక క్వశ్చన్ ని రేజ్ చేయడం జరిగింది ఓటా సంస్థ. ఆ సంస్థ ద్వారా మనం ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి 42%, బీఆర్ఎస్ అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి 48%, అదేవిధంగా బీజేపీకి 9%, అదేవిధంగా ఇతరులు 1%. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రం 42% మాత్రమే ఉంది, ఇటు బీఆర్ఎస్ కి 48% ఉంది, అదేవిధంగా బీజేపీకి 9% ఉంది, ఇతరులకు 1% ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ కి మళ్ళీ ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందా అని మనకు అనిపిస్తుంది. ఈ ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకున్నా కూడా 48% బీఆర్ఎస్ కే సపోర్ట్ గా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అజారుద్దీన్ కి మంత్రి పదవి వల్ల ముస్లింల కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందా అంటే ముస్లింలు అంటే ఈ క్వశ్చన్ కి మీకు అర్థమైపోయి ఉంటది. అజారుద్దీన్ కి ఏదైతే మనకి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారో మంత్రి పదవి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కానీ వీళ్ళందరూ ఏమైనా కాంగ్రెస్ పార్టీకి కానీ అదేవిధంగా అజారుద్దీన్ కి వచ్చినటువంటి సపోర్ట్ అంటే అజారుద్దీన్ వల్ల కాంగ్రెస్ కి ఏమన్నా లాభం ఉందా అని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే దాని పరంగా చూసుకున్నట్లయితే అవును 7% మంది మాత్రమే చెప్తున్నారు, కాదు 52% మంది, అదేవిధంగా చెప్పలేం 25% మంది. ఎన్నికల స్టెంట్ మనం అనుకున్నట్టే ఎన్నికల స్టెంట్ అంటే ఎన్నికలు వచ్చిన సమయంలో జూబ్లీస్ లో మైనారిటీ
ఇటు ముస్లిం ఓట్లు కూడా చాలా ఉంటాయి. అందుకనే ఇప్పుడు ఎన్నికల స్టెంట్ కోసమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అజారుద్దీన్ కి ఒక మంత్రి పదవి కేటాయించారు అని కూడా ఒక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జూబ్లీస్ ఏదైతే ఎన్నికలు అన్నారో, ఎన్నికలు అన్న సమయంలో ఫస్ట్ వినబడ్డ పేరు కూడా అజారుద్దీన్ పేరే. అజారుద్దీన్ ని పక్కకు జరిపి నవీన్ యాదవ్ కి ఇచ్చారు కాబట్టి అజారుద్దీన్ అలగకుండా కూడా ఇట్లా వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చి కూడా ఆపేరని కూడా మనం అనుకోవచ్చు. కానీ మంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్లస్ పాయింట్ ఉందంటే మాత్రం ఇక్కడ కాదు అనేది మాత్రం క్లియర్ కట్ గా కనబడుతుంది. 52% ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే అజారుద్దీన్ కి ఏదైతే మంత్రి పదవి ఇవ్వడం వల్ల మాత్రం ఎటువంటి ప్రయోజనం అయితే లేదని కూడా మనకి ఇక్కడ ఈ సర్వే సంస్థ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం అనుకోవాలి. అట్లనే మైనారిటీలకు ఎవరు మేలు చేశారని అనుకుంటున్నారు అనే దానికి కూడా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 45%, బీఆర్ఎస్ పార్టీకి 49%, బీజేపీకి 2%, ఇతరులకు అంటే ఇతరుల బదులు ఇక్కడ ఎంఐఎం పెట్టారు. మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, ఎంఐఎం కి పెట్టారు. అంటే ఇక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కాబట్టి 4% ప్లస్ 45%, అంటే 49% కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీజేపీ 49%. అంటే ఈక్వాలిటీ మైనారిటీకి సంబంధించి మాత్రం ఇటు ఈక్వాలిటీగా ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పోతుందని మనం చెప్పుకోవాలి. ఇటు బీజేపీ అయితే 2% మాత్రమే ఉంది మైనారిటీ కాబట్టి ఇటు వీళ్ళిద్దరికి కాంగ్రెస్ మరియు బీజేపీకి మాత్రమే, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కి మాత్రమే గట్టి పోటీ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది 49% గానే మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి. తర్వాత ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపిస్తుందా అంటే క్వశ్చన్ అర్థమై ఉంటుంది. లోకల్ అండ్ నాన్ లోకల్ అనే అంశం మీద ఎవరైనా ప్రభావం చూపించి ఎవరికైనా ప్లస్ అవుతుందా, ఎవరికైనా మైనస్ అవుతుందా, అసలు నాన్ లోకల్ అనేది ఉందా లేదా అనే దానిపైన కూడా ఒక క్వశ్చన్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఓటా అనే సంస్థ, వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అయితే వీళ్ళు చేసినటువంటి ఈ క్వశ్చన్ లో ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపిస్తుందా అనే దానికి మాత్రం ఉంటుంది అనేది 14% ఉంది. ఇక్కడ ఉండదు అనేది 46% ఉంది. అదేవిధంగా కొంత మేరకు 32% ఉంది. చెప్పలేం 4% ఉంది. కొంతసేపు 4% పక్కన పెడితే ఇక్కడ మనం చూడొచ్చు 32% చెప్పలేవు. అంటే కొంతవరకు అంటే ఇది మనం అటు తీసుకోవచ్చు ఇటు తీసుకోవచ్చు, కానీ ఇటు ఉంటుంది అనేది మాత్రం 14% ఉంది. మీదది ఉండదు అనేది మాత్రం 46% ఉంది. అంటే దీన్ని బట్టి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది లేదు, ఇక్కడ క్యాండిడేట్ ని మాత్రమే చూస్తున్నారని కూడా మనం భావించవచ్చు. ఇట్లా ఈ రకం కూడా మనం అనుకునే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత నవీన్ యాదవ్ రౌడీయిజం చేశారని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క నోట్లకి అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి కానీ అదేవిధంగా బీజేపీ నుండి కూడా ఇవ్వు అంటే ఆ రౌడీ 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 నవీన్ యాదవ్ అంటే రౌడీ అనే ఒక మొత్తం ఊహాగానాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ స్ప్రెడ్ ని తీసుకొని కూడా ఈరోజు ఓటా సంస్థ అనేది వాళ్ళు చేసిన సర్వేలో ఒక క్వశ్చన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా నిజంగా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నవీన్ యాదవ్ రౌడీయిజం చేశారని అనుకుంటున్నారా అనే దానికి పబ్లిక్ చెప్పినటువంటి మాట చూడొచ్చు. అవును అని 15% మంది చెప్పారు, కాదు అని 46% మంది చెప్పారు, ఎంత కొంత మేరకు అని 20% మంది చెప్పారు, తెలియదు అని 14 మంది చెప్పారు. అంటే 14% మంది చెప్పారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ అవును అని మాత్రం 15% ఉంది కాబట్టి కాదు అని 46% ఉంది. అంటే చాలా మంది వరకు కూడా ఆయన రౌడీజం చేయలేదు అని మాత్రం దీంట్లో క్లియర్ కట్ గా ఈ క్వశ్చన్ లో మన క్లియర్ కట్ గా అర్థమవుతున్న విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఒక పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓటా సంస్థ ఇటు బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ అవకాశం ఉందన్నట్టుగా చూపించిన ఇక్కడ మాత్రం ఆయన మాత్రం ఎటువంటి అంటే రౌడీజం చెయ్యలేదని చూపించడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా మనకు ఎంత క్లియర్ గా తెలుస్తుంది అంటే ఈ సంస్థ అనేది ఎంత క్లియర్ కట్ గా చేసింది అన్నది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో క్యాండిడేట్ రౌడీ కాదు అని చెప్పుకుంటూనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచేట ఉంది అని కూడా ఈ సంస్థ చెప్పడం జరిగింది. అంటే దాదాపు వీళ్ళు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎలా చేశారన్న కూడా మనం తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు ఆలోచన వస్తుంటది. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందన్న ప్రచారాన్ని నమ్ముతున్నారా అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి, రెండు కలిసే ఉంటాయి, బీఆర్ఎస్ వేరు కాదు బీజేపీ వేరు కాదు అని కొన్ని ఊహాగానాలు కూడా మనం వింటూనే ఉన్నాం. అంటే ఈ జూబ్లీకి సంబంధించి కూడా ఇవన్నీ వింటున్న నేపథ్యంలోనే అసలు నిజంగా ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం తీసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ కోసం రాజీ పడుతుందన్న ప్రచారాన్ని నమ్ముతున్నారా అంటే అది నిజమైన ప్రచారం జరుగుతుంది, నిజమా అబద్ధమా అనే దానిపైన క్వశ్చన్ ఏర్పాటు చేశారు. ఆ క్వశ్చన్ లో
అవును 47%. ఇక్కడ చూసారు కదా ఫస్ట్ లోనే ఎక్కడికి వెళ్ళిపోయింది, గ్రాఫ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, 47% ఉంది. అదే కాదు అనేది మాత్రం 35% ఉంది. ఇటు కొంత వరకు అనేది మాత్రం 12% ఉంది. అదే చెప్పలేము అనేది 6% ఉంది. అంటే ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అని ప్రజలందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ క్వశ్చన్ అనేది కూడా చాలా కీలకమైన క్వశ్చన్ గానే మనం అనుకోవచ్చు. తర్వాత హైడ్రా పనితీరుపై మీ అభిప్రాయం. చూడండి హైడ్రా పనితీరు, మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పైన చాలా వ్యతిరేకత ఉండే, ఒక పక్కన సమర్థించారు, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే జూబ్లీకి సంబంధించి కూడా చాలా ప్లేస్లలో కూడా హైడ్రా అనేది వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇది మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గానే మనం తీసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు వీళ్ళకి 22% ఇస్తే మంచిదే అన్నదానికి 8%, అనవసరం 37%, పేదోళ్లకు నష్టం 33%. అంటే ఇక్కడ అనవసరం అనేది మాత్రం 37% వరకు ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా అనేది మాత్రం చాలా వేస్ట్ గానే చాలా మంది కూడా చూస్తున్నారని ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అంటే పథకాల వారిగా కూడా కాకుండా ఇది మాత్రం హైడ్రా మాత్రం హైదరాబాద్ లో ఉన్న చాలా మందికి కూడా చాలా బాధను కలిగించిన విషయాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొందరు వెళ్ళి మా బాధలు ఉన్నాయని చెప్పుకున్న విషయాలు కూడా ఉన్నాయి. అంటే రెండు రకాలుగా పనిచేసినటువంటి హైడ్రా మీద మాత్రం అనవసరం అంటే వద్దు అన్నట్టుగానే 37% చెప్తున్నారంటే మనం ఎంతగానో ఆలోచించాలో మీరు కూడా చూడొచ్చు. తర్వాత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటే 2 ఏళ్లుగా ఇప్పుడు చేసినటువంటి 5 రోజుల సర్వేలో ఇది కూడా ఒక డిఫరెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ని కూడా ఇప్పుడు ఈ పాలన ఎలా ఉంది అనేది కూడా సర్వే సంస్థ అనేది కూడా ఓటా సంస్థ ఇలాంటి టైంలో అంటే ఎలక్షన్లకి ఆల్రెడీ అయిపోతుంది, టైం అయిపోతున్న సమయంలో ఇలాంటి సర్వే తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ బాగుంది అనేది మాత్రం 15% ఉంటే బాగలేదు అనేది 49% పోయింది. ఇటు పర్వాలేదు 32%, అదేవిధంగా చెత్తగా అనేది 4%. అంటే ఈ చెత్తగా అనేదానికి అట్లనే బాగుంది బాగలేదు అనే దాంట్లో ఈ చెత్త అనేది కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే బాగాలేదు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాలన ఓన్లీ 15% మంది మాత్రమే, అంటే 100లో 15% మంది మాత్రమే బాగుందని చెప్తున్నారని ఇక్కడ క్లియర్ కట్ గా కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత సీఎం రేవంత్ పనితీరుకు ఎన్ని మార్కులు ఇస్తారు అంటే ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన పనికి కానీ ఆయన చేసిన పథకాలకు కానీ ఆయన ఏమంటారు పబ్లిక్ లో మాట్లాడే విధానం కానీ అంతా కలుపుకొని ఆయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అయిన తర్వాత ఆయన సీఎం గా ఉన్నారు. ఆ సీఎం గా ఇప్పుడు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనే క్వశ్చన్ కి 25, 50, 75, 100 అంటే శాతంగా దీన్ని డివైడ్ చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ 25% మంది మాత్రం 67 చెప్తున్నారు. అంటే 67% బాగుంది అని చెప్తున్నారు. అదే 50% మంది మాత్రం 27% మాత్రమే బాగుంది అంటున్నారు. తర్వాత 75%కి ఆలోచిస్తే 5 మాత్రమే, అంటే 5 మంది మాత్రమే 5% మాత్రమే బాగుందని చెప్తున్నారు. అదే 100%కి వస్తే 1 మాత్రమే బాగుందని చెప్పడం కూడా ఇక్కడ చూడొచ్చు. 1 ఉండడం, ఇటు పక్కన ఆ 20% మాత్రం 67 మంది ఉన్నారు. అంటే 67% ఉంది. అంటే ఓవరాల్ గా కూడా పనితీరు మీద కూడా ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉందని కూడా మనం భావించవచ్చు. ఆ పనితీరు వల్లనే ఇక్కడ చూడొచ్చు కీలక అంశాలు అని కూడా కొన్ని చేయడం జరిగింది. ఇక్కడ కీలక అంశాలు కూడా మనం చూడొచ్చు. అంటే ఎలాంటివి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి 5 రోజుల సర్వే ఏదైతే ఉందో 5 రోజుల సర్వేకి సంబంధించి కొన్ని కీలక అంశాలు, అంటే వాళ్ళు ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రజలు చెప్పిన అంశాలన్నీ అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ కొన్ని మన కోసమని పబ్లిక్ కి తెలియాలి అనే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ అనేది కూడా మేజర్ పాయింట్స్ కొన్ని పాయింట్స్ తీసుకొని అది ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పాయింట్స్ కూడా ఇప్పుడు మనం చదువుదాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య 6% తేడా ఉంది. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య 6% మాత్రమే తేడా ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అజారుద్దీన్ మంత్రి పదవి అనవసరమా అని 71% అభిప్రాయపడగా ఈ మంత్రి పదవి వల్ల ముస్లిం మైనారిటీలో కాంగ్రెస్ బలం పెరిగేది లేదని 52% మంది అభిప్రాయపడుతున్నారు. అంటే ఇందాక మనం అక్కడ ఒకటి చూసాం. అంటే అజారుద్దీన్ కి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఎంతవరకు మైనారిటీ అంటే ముస్లిం ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం చాలా శాతం వరకు 52% మాత్రమే పడే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ 71% మంది మాత్రం పడదు, అవకాశం లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత
ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీయే న్యాయం చేయగలదని 49% మంది నమ్ముతున్నారు. చూడండి ఇక్కడ డిఫరెంట్ గా ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు ఏదైతే మనం చదివామో అంటే మనం ఒక గ్రాఫ్ చూసాం. ఆ గ్రాఫ్ లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా మనం క్లియర్ కట్ గా చూసాం. దానికి సంబంధించిన ఒక పాయింట్ కూడా ఇక్కడ రైజ్ చేశారు. ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీయే న్యాయం చేయగలదని 49% మంది నమ్ముతున్నారు. అంటే ముస్లింలు ఇక్కడ మళ్ళీ హిందూ సమాజం కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీ కానీ అంతా పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓన్లీ ఒక్కటే నమ్ముతుంది, ఏంటంటే ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయగలదని 49% నమ్ముతున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే నియోజకవర్గంలో దాదాపు 50% మంది బీఆర్ఎస్ బలమైన పార్టీ అని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ క్లియర్ గా చూడండి 49% మంది మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీ అని కావాలని కోరుకుంటారు. ఇటు నియోజకవర్గం దాదాపు 50% మంది బీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఈ 50%లో మైనారిటీ కూడా కలుస్తుంది, ప్రతి ఒక్క మతం కూడా కలుస్తుంది. అంటే దాదాపు 50% మంది కూడా బలమైన పార్టీగా బీఆర్ఎస్ ని అనుకుంటారు. తర్వాత సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కు 57% ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ అనగానే మనకు బాగా గుర్తుకొచ్చేది చాలా డెవలప్డ్ ఏరియాగా మనం భావిస్తాం. అట్లాంటి డెవలప్మెంట్ ఏరియాలో 57% మంది కూడా డెవలప్మెంట్ పరంగా ఎవరు ఎక్కువ చేశారు అంటే డెవలప్మెంట్ పరంగా మనకి ఎవరు సహకరించారు, డెవలప్మెంట్ కి ఏది డెవలప్మెంట్ అయింది అనే దానిపైన 57% మంది ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారంట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మళ్ళీ ఎన్నికలు రావడము, ఎన్నికల్లో ఎవరు ముందు ఉంటారు ఎవరు వెనకాల ఉంటారు అనేది పక్కన పెడితే ఇక్కడ 57% మంది కూడా ఓన్లీ డెవలప్మెంట్ గురించి ఎక్కువ శాతం అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందినాయో అదేవిధంగా డెవలప్మెంట్ చూస్తున్నారో అట్లాంటి వాళ్ళు మాత్రం 57% మంది మాత్రం ప్రజలు దానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనకి సంస్థ చెప్పడం జరుగుతుంది. తర్వాత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన బాగలేదు 52% మంది అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ కి నియోజకవర్గంలో దాదాపు 50% మంది బీఆర్ఎస్ బలమైన పార్టీ అని అంటున్నారు అనే క్వశ్చన్. అదేవిధంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో బాగలేదని 52% మంది అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నంత వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పైన లేదు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఆ వ్యతిరేకత కాస్త ఇక్కడ 50% మంది బీఆర్ఎస్ బలమైన పార్టీ అనుకోవడానికి ఒక ఛాన్స్ గా మాత్రం మనం చెప్పుకోవచ్చు. తర్వాత 67% మంది సీఎం గా రేవంత్ పనితీరుకు 65 మార్కులే వేశారు. ఇందాక మనం ఒకటి చేసాం అంటే గ్రాఫ్ లో మనం క్లియర్ గా చూసాం. ఆ గ్రాఫ్ లో 67% మంది సీఎం గా రేవంత్ రెడ్డి పనితీరు 25 మార్కులే వేశారు. అంటే 25 మార్కులు వేయడానికి వాళ్ళు 67% మంది వేసారు. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి మీద కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత 81% మంది ప్రభుత్వ పథకాలు ఎంతో కొంత అందుతున్నాయని భావనతో ఉన్నారు. అంటే 81% మంది ప్రభుత్వ పథకాలు ఎంతో కొంత అందుతున్నాయి అనే భావనలో ఉన్నారు. అంటే ఇక్కడ మనం చేసిన సర్వేలో సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆ సంబంధించినటువంటి పథకాలు మాత్రం అందుతున్న ఎంతో కొంత. అంటే ఒక రైతు బంధు అనుకోండి లేకపోతే ఇప్పుడు పెట్టిన 5 స్కీమ్లే అనుకోండి అందులో ఏదో ఒకటి మాత్రం మాకు అందుతుంది అని 81% మంది మాత్రం అనుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత ఇవి కూడా కీలక పాయింట్స్ గానే మనం తీసుకోవాలి. కీలక అంశాలుగా 66% మంది లోకల్ నాన్ లోకల్ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండదంటున్నారు. అంటే ఇందాక నేను గ్రాఫ్ చూపించాను కదా, గ్రాఫ్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంది. 66% మంది అసలు ప్రభావం లేదు, లోకల్ నాన్ లోకల్ అనే మాట లేదు, నేను లోకల్ నువ్వు నాన్ లోకల్ అనే మాట లేకుండా 46% మంది కూడా దానికి రెడీగా ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. తర్వాత హైడ్రా అనవసరంగా అని 27% అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందాక నేను చదివాను, ఇందాక నేను చూపించా మీకు గ్రాఫ్ లో చూపించా, గ్రాఫ్ లో ఉన్నది ఇక్కడ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. తర్వాత కేసీఆర్ పాలన బెటర్ ఉంటే 61% మంది అంటున్నారు. అంటే బెటర్ గా ఉండే కేసీఆర్ పాలనే బాగుండే అని 61 మంది అంటే 61% మంది వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని కూడా క్లియర్ గా తెలుస్తుంది. పురుషుల కంటే మహిళలు 1% ఎక్కువగా బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ చూసారుగా, అంటే
పథకాల పరంగా అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ పాలన అనుకోండి, ఇటు బీఆర్ఎస్ పాలన అనుకోండి, ఎక్కడైనా ప్రతి ఒక్కరు కూడా పథకాల పరంగా మహిళలను మాత్రమే, మహిళలకి కావాల్సిన పథకాలు ఇస్తూ మహిళలని ఎట్లయినా సరే మనకు ఓటేసేలా చెయ్యాలి అనేది ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకునే అంశమే. కానీ అందులో చూడండి 1%, 1% మంది మాత్రం బీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అంటే చూసారుగా, ఇక్కడ కూడా 1% బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నారు. తర్వాత మైనారిటీలకు మేలు చేసే పార్టీ బీఆర్ఎస్ అని పురుషుల కంటే మహిళలు 6% అధికంగా అభిప్రాయం కలిగి ఉన్నారు. చూసిగా, ఇక్కడనేమో ఓవరాల్ గా మనం అక్కడ జూబ్లీస్ కి సంబంధించి మొత్తం చూస్తే 1% వరకు ఉంటే, ఇక్కడ ఓన్లీ మైనారిటీ మాత్రం, అంటే అజారుద్దీన్ కి ఏదైతే ఇప్పుడు మినిస్టర్ ఇచ్చారో, మంత్రి తీసుకున్నాడో, మంత్రి తీసుకున్న తర్వాత కూడా 6% మంది మహిళలు, అంటే మైనారిటీకి సంబంధించిన మహిళలు 6% మంది బీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతున్నట్టుగా ఇక్కడ క్లియర్ కట్ గా రాయడం జరిగింది. తర్వాత కేసీఆర్ పాలన బెటర్ అని పురుషుల కంటే మహిళలు 7% ఎక్కువగా నమ్ముతున్నారు. చూసిరా, ఇక్కడ మొత్తం మహిళల గురించి ఎందుకు రాసిరు అంటే, ప్రతి ఒక్క పార్టీ కూడా మహిళల కోసం అనే పథకాలు పెడతారు. ఆ పథకాలు ఎన్ని పథకాలు పెట్టినా మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత అలా ఉంటది. కానీ అలాంటి మహిళలు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన కాకుండా బీఆర్ఎస్ పాలన మాకు కావాలి అని కూడా దాదాపు 7% మంది బెటర్ గా ఉంటది. అంటే పాలన మళ్ళీ వస్తే బీఆర్ఎస్ పాలన బాగుంది అంటే, దీన్ని బట్టి జూబ్లీహిల్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ ని గెలిపించడానికి మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత హిందువుల కంటే ముస్లింలు 5% అదనంగా బీఆర్ఎస్ కు ఓటేస్తామంటున్నారు. హిందువుల కంటే ముస్లింలు 5% అదనంగా బీఆర్ఎస్ కు ఓటేస్తామంటున్నారు. ఇక్కడ హిందూ ముస్లిం అనేది లేకుండా ముస్లింస్ లో చాలా శాతం వరకు ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఓటా సంస్థ ఏదైతే 5 సర్వే చేసిందో, 5 సర్వేలో అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి మైనారిటీ పరంగా ఏదైతే ముస్లిం ఓట్ బ్యాంకింగ్ ని గుంజుకోవడానికి ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి మంత్రి పదవి ఉందో, ఆ మంత్రి పదవి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదైనా బెనిఫిట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ లో కూడా చూడొచ్చు, హిందువుల కంటే ముస్లింలు 5% అదనంగా బీఆర్ఎస్ కి ఓటేయనున్నారు. అంటే చూసాం కదా మనం, అంటే ఎటు పరిస్థితుల్లో కూడా ఎటు పోయినా కూడా బీఆర్ఎస్ కి మాత్రమే చాలా ఛాన్సెస్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు డివిజన్ వారీగా, ఈ 5 రోజులలో డివిజన్ వారీగా కూడా చాలా బాగా ఓటా సంస్థ పనిచేసిందని మనం చెప్పుకోవాలి. అంటే ఎంత నిష్టగా కరెక్ట్ గా చేశారని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే డివిజన్ వారీగా ఉన్నాయో, డివిజన్ వారీగా ఫస్ట్ గా పేరు షేక్పేట్, తర్వాత యూసఫ్గూడ, తర్వాత బోరబండ, తర్వాత ఎర్రగడ్డ, తర్వాత వెంగళరావు నగర్, తర్వాత రహమత్ నగర్, తర్వాత సోమాజిగూడ. ఇవన్నీ డివిజన్ల వారిగా కూడా మొత్తం ఇక్కడ పార్టీలు ఏమేమి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు, ఈ 3 ప్రధాన పార్టీలను తీసుకొని తర్వాత ఇతరులుగా ఇంకొకటి తీసుకొని ఈ 4టికి ఒక మెజారిటీ ఎంత రావచ్చు అంటే, ఎంతమంది పబ్లిక్, అంటే మనం చేసినటువంటి ఏదైతే 10-50 సర్వే ఉందో, ఆ 10 ఏదైతే 1050 మంది ఉన్నారో, 1050 మందిలోకి వెళ్ళి ఒక పర్సంటేజ్ అనేది కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. అందులో ముందుగా బీఆర్ఎస్ ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది మనకు, బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలాగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ షేక్పేట్ లో మాత్రం 52% బీఆర్ఎస్ ఉంటే, ఇక్కడ కాంగ్రెస్ మాత్రం 39% ఉంది, బీజేపీ 8% ఉంది. అంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత యూసఫ్ కూడా వచ్చేసరికి 50% మంది బీఆర్ఎస్ కి ఉంటే 40% మంది కాంగ్రెస్ కు ఉన్నారు, 9% మంది బీజేపీకి ఉన్నారు, ఇతరులకు 1% ఉంది. తర్వాత బోరబండకు వస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ కే ఉంది, 49% ఉంది, 43% కాంగ్రెస్, 7% బీజేపీ. ఎర్రగడ్డకు వచ్చేసరికి కూడా సేమ్, బీఆర్ఎస్ కి 46%, కాంగ్రెస్ కి 43%, బీజేపీకి వచ్చేసరికి 10%. అంటే ఇక్కడ మళ్ళీ వెంగళరావు నగర్ లో 45% బీఆర్ఎస్ కు ఉంది, కాంగ్రెస్ కి 44% ఉంది. ఇక్కడ చూడొచ్చు
ఇక్కడ వెంగళరావు నగర్ లో మాత్రం ఓన్లీ 1% మాత్రమే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ గా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ కి 45% ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కి 44% ఉంది. అంటే 1% తేడా మాత్రమే ఈ డివిజన్ లో ఉంది. అంటే ఈ డివిజన్ లో కాంగ్రెస్ కి మంచి సపోర్ట్ ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి డివిజన్ లో కూడా బీఆర్ఎస్ కొట్టుకొస్తున్నా, ఇక్కడ మాత్రం చాలా వెంగళరావు నగర్ లో మాత్రం కాంగ్రెస్ కి అట్లనే బీఆర్ఎస్ కి మధ్యలో మాత్రం పోటీ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఈ సంస్థ వెల్లడించినట్టు మనం క్లియర్ గా కనబడుతుంది. తర్వాత రహమత్ నగర్ లో మాత్రం 45% బీఆర్ఎస్, 45% కాంగ్రెస్. చూసారుగా, ఇక్కడ బీఆర్ఎస్ కి 45 ఉంది, కాంగ్రెస్ 45 ఉంది. అంటే ఇక్కడ ఇంకా గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి 9% మాత్రమే ఉంది, ఇటు ఇతరులకు 1% మాత్రమే. ఇక్కడ ప్రతి దగ్గర చూడొచ్చు, ఎక్కడైనా ఇతరులకు ఓన్లీ 1% మాత్రమే ఉంది. బీజేపీ మాత్రం ఎక్కడ కూడా 10% పెరిగి వెళ్ళలేదు. తర్వాత సోమాజి కూడా వచ్చేసరికి 46% బీఆర్ఎస్ ఉంది, ఇటు కాంగ్రెస్ కి 43% ఉంది, అట్లనే ఇక్కడ బీజేపీకి 10% ఉంది. ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ల వారీగా చూసుకుంటే ఓరిగా వెంగళరావు నగర్ అదే విధంగా రహమత్ నగర్ లో మాత్రమే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా గట్టి పోటీ ఉండే అవకాశంగా మనం భావించవచ్చు. తర్వాత వచ్చేసరికి షేక్పేట్ డివిజన్ ని ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ షేక్పేట్ లో ఎలా ఉందనేది మొత్తం మనం చూసాము, అయిపోయింది. దాని మళ్ళీ గ్రాఫ్ రూపంలో మళ్ళీ ఇక్కడ మనకి చూపించడం జరిగింది. గ్రాఫ్ రూపంలో ఎలా ఉందనేది కూడా మనం గ్రాఫ్ రూపంలో చూస్తున్నాము. ఇది యూసఫ్ కూడా సంబంధించి కాంగ్రెస్ 40, బీఆర్ఎస్ 50, బీజేపీ 9, ఇతరులు 1. ఇది ఆల్రెడీ ఇవన్నీ చూసాం. బోరబండ డివిజన్ చూసాం, ఎర్రగడ్డ చూసాం. ఇప్పుడు ఆల్రెడీ మొత్తం నేను చూపించాను, ఒకటే దగ్గర చూపించడం జరిగింది. తర్వాత సోమాజిగూడ శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీ అంటే సోమాజిగూడకు సంబంధించే ఆ డివిజన్ కి సోమాజిగూడ ప్లస్ శ్రీనగర్ కాలనీ కూడా మనం భావించవచ్చు. తర్వాత దీనికి సంబంధించి డివిజన్ల వారీగా మెయిన్ పాయింట్స్ గా కొన్ని కీ పాయింట్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి మనం చూద్దాం. దాంట్లో ఏమేమి ఉందో కూడా చూద్దాం. షేక్పేట్ లో బీఆర్ఎస్ బలంగా ఉంది. షేక్పేట్ లో నేను ఇందాకే చెప్పాను, షేక్పేట్ లో బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పోటీ ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత యూసఫ్గూడలో కాంగ్రెస్ పుంజుకుంటుంది, అయితే బీఆర్ఎస్ బలంగా ఉంది. చూసాగా, యూసఫ్గూడలో కూడా కాంగ్రెస్ కొంచెం ఒక ఆడికి ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకుంటుంది, కానీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుండే అవకాశం కనబడుతుంది. తర్వాత బోరబండలో బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది. బోరబండలో బీఆర్ఎస్ హవా కనబడుతుంది. చూసారుగా, అంటే బోరబండలో కూడా బీఆర్ఎస్ హవానే మనకి క్లియర్ కట్ గా కనబడుతుంది. తర్వాత ఎర్రగడ్డలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. ఇందాక నేను ఆ స్క్రీన్ లో ఇంతకు ముందు చూపించాను కదా, దాంట్లో అన్నట్టుగానే సేమ్ ఎర్రగడ్డలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. అంటే ఇక్కడ మాత్రం 1% తేడా మాత్రమే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఉండబోతుంది. ఆ 1% బీఆర్ఎస్ మళ్ళీ అక్కడ కూడా అవ్వ నడిపే అవకాశం ఉన్నట్లు కూడా ఈ ఓటా అనే సంస్థ చెప్పడం జరిగింది. తర్వాత వెంగళరావు నగర్ లో బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగానే ఉంది. బీజేపీ ప్రభావం మిగతా డివిజన్ లో కంటే అధికంగా ఉంది. అంటే చూసాం మనం ప్రతి దగ్గర కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం బీజేపీ కొంచెం హవా నడిపే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఈ సంస్థ చెప్పడం జరిగింది. తర్వాత రహమత్ నగర్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో. సేమ్ ఇందాక నేను చెప్పిన దాంట్లో క్లియర్గా ఉంది. 45% ఈ రెండింటికి మాత్రం ఒక హోరీ పోటీ మాత్రం. పబ్లిక్ కామెంట్స్ అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే పబ్లిక్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కామెంట్స్ గురించి కూడా మనకు ఇక్కడ పబ్లిక్ నుంచి తీసుకున్న కామెంట్లను కూడా కొన్ని కామెంట్స్ తీసుకున్న కామెంట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో మనం చదువుదాం. ముస్లింల మద్దతు విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తేడా 1% కంటే ఎక్కువగా ఉంది. ముస్లింలకి కాంగ్రెస్ కి మధ్యలో తేడా 1% కంటే ఎక్కువనే ఉంది అనేది కూడా అక్కడ ఉన్న పబ్లిక్ చెప్పిన మాటనే ఇక్కడ రాయడం జరిగింది ఈ ఓటా సంస్థ అని. తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలను బట్టి ఓటేస్తామని హిందువుల కంటే ముస్లింలు 7% ఎక్కువగా అభిప్రాయపడుతున్నారు. అంటే ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాల పరంగా చూసుకున్నట్లయితే 7% మంది మాత్రం, అంటే హిందువుల కంటే ముస్లింలే 7% మంది పథకాలను చూసి మేము ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత కార్మికుల్లో బీఆర్ఎస్ కు బలంగా మద్దతు 50% వరకు ఉంది.
ప్రభుత్వం పథకాలు, డెవలప్మెంట్ వంటి అంశాల ఓటు వేయడానికి తాము ఎక్కువగా ఆలోచించే విషయాలని మహిళలు మెజార్టీగా చెప్తున్నారు. ఇక్కడ చూసారు, ఇక్కడ మళ్ళీ నేను చూడండి, కార్మికులు బీఆర్ఎస్ కు బలంగా మద్దతు 57% వరకు ఉంది. అంటే కార్మికులు ప్రతి ఒక్కరు కూడా 57%, అంటే 100%లో 57% మంది కూడా కార్మికులు 57% వరకు కూడా బీఆర్ఎస్ కి మద్దతు తెలుపుతారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, డెవలప్మెంట్, నేను ఇందాక కూడా చెప్పా, డెవలప్మెంట్ పరంగా కానీ పథకాల పరంగా కానీ జూబ్లీహిల్స్ అంటే డెవలప్మెంట్ పరంగా కొంచెం డెవలప్ అయిన ఏరియా. అలాంటి ఏరియాలో డెవలప్మెంట్ చూసుకొని అదేవిధంగా మనకు వచ్చే పథకాలను చూసుకొని వాళ్ళు ముందుకెళ్లాలని కూడా ఇక్కడ ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత 90% మంది మహిళలు ఎంతో కొంత వరకు మేరకు పథకాలు అందుతున్నాయని అంటున్నారు. అంటే ఇప్పుడు పెడుతున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఏవైతే పథకాలు ఏర్పాటు చేశారో ఆ పథకాలు 90% వరకు అందే అవకాశం ఉందని, అంటే ఇటు బీఆర్ఎస్ పెట్టినా ఇటు కాంగ్రెస్ పెట్టినా మాకు 90% వరకు పథకాలు అందుతున్నాయని కూడా మాకు కామెంట్ లో చెప్పడం జరిగింది. తర్వాత 2 ఏళ్ల రేవంత్ పాలన సరిగా లేదని కార్మిక వర్గం అత్యధికంగా 62% మంది అభిప్రాయపడ్డారు. అంటే కాంగ్రెస్ పాలన బాగలేదు అని చాలా మంది కూడా రేవంత్ రెడ్డి పాలనలో 62% మంది అభిప్రాయపడుతున్నట్లుగా ఈ ఓటా సంస్థ, అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనే ఒక సంస్థ కూడా వెల్లడించడం జరిగింది. హైడ్రాను వ్యతిరేకిస్తూ వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. అంటే ఎవరైతే హైడ్రా పెట్టిన తర్వాత మంచి జరిగిందని కొందరు అన్నారు, మంచి లేదని కొందరు అన్నారు. కానీ దాంట్లో మాత్రం మహిళలు అధిక సంఖ్యలో వద్దు, ఆ హైడ్రా అనేది ఉండొద్దు అని దాన్ని వ్యతిరేకిస్తూనే మనకు దాదాపు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. తర్వాత ఇది కూడా పబ్లిక్ కామెంట్సే. దాంట్లో మంత్రి పదవి వల్ల మెజారిటీలో కాంగ్రెస్ బలంగా పెరుగుతుందని 50 ఏళ్ల పైబడి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అంటే ఇక్కడ చూడండి, మంత్రి పదవి వల్ల మెజారిటీలో కాంగ్రెస్ బలం పెరగదని 50 ఏళ్ల పైబడ్డ వారు బలంగా నమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి వరంగా మైనార్టీలు అందరూ కూడా నాకు ఓట్లు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుందో దాంట్లో అంటే 50 ఏళ్ళు పడిపడిన, అంటే ఆల్రెడీ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ 50 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా అది మీకు వర్కౌట్ అవ్వదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. తర్వాత 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు నవీన్ యాదవ్ రౌడీజం చేశారని అంటుండగా 30 నుంచి 49 మధ్య వయసు వారు మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు మొత్తం అందరూ రౌడీజం చేశారని కూడా వాళ్ళు చెప్తున్నా, ఇక్కడ 30 నుండి 49 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఆయన ఎటువంటి రౌడీజం చేయలేదు అని కూడా వాళ్ళు చెప్పడం కూడా మనం వినొచ్చు. అట్లనే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన సరిగా లేదని అంటూ యువత ఇటు సీనియర్ సిటిజన్లు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ 2 ఏళ్ల పాలనలో కూడా కాంగ్రెస్ అదే విధంగా పాలన కరెక్ట్ గా లేదని, అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన కూడా కరెక్ట్ గా లేదని కూడా వాళ్ళు భావిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉందని కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్ని వయసుల వారిలో రేవంత్ పాలన 66% పైగా 25 మార్కులు మాత్రమే వేశారు. అంటే ఏదైతే ఓటా సంస్థ సర్వే చేసిందో ఆ సర్వేలో క్లియర్ గా 66% మంది 25 మార్కులు మాత్రమే వేసిరంట. అంటే 100 మార్కుల్లో 25 మార్కులు వేసిరంటే ఇంకా 75 మార్కుల్లో ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని ఇప్పుడు పబ్లిక్ అంతా టాక్ ఉందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం అయితే 25 మార్కులు మాత్రమే, 66% మంది 25 మార్కులు వేసిరంట. అంటే 43% మంది 25 కావాలని అడిగితే 20% బాగుందంటే 66% మంది అసలు బాగాలేదు అని కూడా అంటున్నారంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత యూసఫ్ కూడా షేక్ పేట్ లో మైనారిటీల మద్దతు కాంగ్రెస్ కు పెద్దగా పెరగదని కూడా అభిప్రాయం ఉంది. ఇంతకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయో, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ పరంగా మైనారిటీలను వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో ఎక్కువగా వచ్చే అవకాశం లేదని మాత్రం ఇక్కడ వీళ్ళు చెప్పిన సర్వేలో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చదువుతా వినండి. యూసఫ్ కూడా షేక్ పేట్ లో మైనారిటీలకు మద్దతు కాంగ్రెస్ కు పెద్దగా పెరగదని అభిప్రాయం ఉంది. ఇంతకుముందు దానికంటే ఇప్పుడు కూడా అంతే ఉంటా తప్ప పెరిగే అవకాశం లేదు. అజారుద్దీన్ కి మీరు మినిస్ట్రీ ఇచ్చినా ఏది ఇచ్చినా
వాళ్ళకి పెరిగే అవకాశం లేదని కూడా ఇక్కడ ప్రజల్లో చెప్తున్న మాటలని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత లోకల్ నాన్ లోకల్ అంశం అసలు లేదని 80% పైగా యూసఫ్గూడ షేక్పేట్ డివిజన్ లో ఓటర్ల అభిప్రాయం. బోరబండ ఎర్రగడ్డ ప్రజలు సీఎం పనితీరు అధికంగా వ్యతిరేకతతో ఉన్నారు. చూసారా, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని అంటే డివిజన్ల వారీగా మనం వెళ్ళినా కూడా డివిజన్ వారి ఎక్కడ యూసఫ్గూడ షేక్పేట్ ఇక్కడ సైడ్ కనుక మనం అడిగితే ఎవరికి లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్స్ అసలు లేవని కూడా ఈ సంస్థ చెప్తుంది. అదేవిధంగా బోరబండ ఎర్రగడ్డలో మాత్రం సీఎం పైన చాలా వ్యతిరేకత కనపడుతుంది. అట్లనే 77% మంది మహిళలు రేవంత్ పాలనకు 25 మార్కులు వేశారు. అటు 60 ఏళ్ల పైబడిన వారు ఇటు యువకులు ఇద్దరు బీఆర్ఎస్ కి పట్ల సానుకూలంగా ఉన్నారు. అంటే మీకు అర్థమై ఉండొచ్చు, ఇక్కడ 27% ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మనం అనుకోవాలి. 77% మంది మహిళలు రేవంత్ పాలనకు 65 మార్కులే వేశారు. అటు 60 ఏళ్ళు పైబడ్డవారు ఇటు యువకులు ఇద్దరు బీఆర్ఎస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అంటే మీకు అర్థమై ఉంటది, ఇక్కడ క్లియర్ కట్ గా అదంతా కాకుండా నార్మల్ చెప్పాలి అంటే కాంగ్రెస్ పాలన అదే విధంగా రేవంత్ రెడ్డి పాలన పైన వ్యతిరేకత కనబడుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత రేవంత్ నగర్ డివిజన్ ఒకటే నవీన్ యాదవ్ కు అధికంగా సపోర్ట్ ఇస్తుంది. రహమత్ నగర్ ఉందో ఆ రహమత్ నగర్ లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ కి చాలా సపోర్ట్ గా అండగా నిలిచే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలన బాగలేదని అత్యధికంగా 63% మంది ఎర్రగడ్డ డివిజన్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ డివిజన్ వారు చూసుకుంటే ఎర్రగడ్డలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 63% కాంగ్రెస్ బాగాలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ పాలన గురించి కూడా వ్యతిరేకత కనబడుతుంది. అట్లనే ఇప్పుడు ఇందులో ఓటా చెప్పినటువంటి ఏదైతే ఓట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అని చెప్పి ఏదైతే ఓటా సంస్థ చెప్పిందో ఓటా సంస్థ ప్రకారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని మనకు అర్థమవుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇంకా 6 రోజులు మాత్రమే ప్రచారం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలవబోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి ఏదైతే మంత్రి పదవి ఇచ్చారో మంత్రి పదవి వల్ల ఇప్పుడు అంటే ఈ 30 నుంచి 4 తారీఖు వారు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి అనుకూలంగా ఉండబోతుందా లేకపోతే ఆ సర్వేని మించి గెలిచే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది.